వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇందరికీ అభయం బులిచ్చు చేయి కందువగు శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. సాధారణంగా మన ఛానల్లో ఎప్పుడు కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్న గృహాలకు సంబంధించింది కావచ్చు, లేదంటే ఏదైనా మంచి ఉన్నది కొత్తగా కట్టిన గృహాలు ఇది బాగుంది మీరు తీసుకోవచ్చు అని కూడా మనం చాలా వీడియోలో చెప్తూ ఉంటాం. అలాగే ఇవాళ మనం ఒక లేఅవుట్, ఇది వచ్చేసి మనకి ఆచారం ఇబ్రహీంపట్నం రోడ్లో ఉంటుంది. ఆచారం నుంచి ఒక 3-4 కిలోమీటర్లో ఈ లేఅవుట్ అనేది ఉంది. అయితే లేఅవుట్ గురించి మనం ఎందుకు చెప్తున్నాం అని అంటే, ఇది మా గురువు గారైన శ్రీ 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 త్రిదండి అష్టాశ్రీ సంపత్ కుమార్ రామానుజ జిఆర్ స్వామి వారి శిష్యులు వేసిన లేఅవుట్, అదొక కారణం. అయితే నేను కూడా ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా ఇక్కడ మనం గమనిస్తే ఈ కొండ అయితే ఏదైతే ఉందో, కొద్ది ముందుకెళ్తే ఇంకొక కొండ ఉంటుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిశారు అనేది చెప్తూ ఉంటారు. మనకి ఈ రోడ్లోకి వస్తున్నప్పుడే మనకి బయట ఆర్చ్ కనబడుతూ ఉంటుంది. శ్రీ గోదా అని చెప్పేసి అని వెంకటేశ్వర స్వామి ఆలయం అని చెప్పి మనకి ఇక్కడ ఆర్చ్ కూడా కనబడుతూ ఉంటుంది. సరే, ఆ ఆలయాన్ని సందర్శించడానికి వచ్చాము. సరే, వారిదే ఈ లేఅవుట్ కదా అని చెప్పి స్వామివారితో కలిసి రావడం జరిగింది. చూసిన తర్వాత లేఅవుట్ ని కరెక్ట్ గా 0 డిగ్రీ నార్త్ కి 90 డిగ్రీస్ ఈస్ట్ కి పర్ఫెక్ట్ గా అలైన్మెంట్ చేసి ఈ లేఅవుట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, కరెక్ట్ గా ఎలక్ట్రిక్ పోల్స్ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, అన్ని పర్ఫెక్ట్ గా ఈ లేఅవుట్ ని డిజైన్ చేశారు. అందులో ఇది మీరు గమనిస్తే ఇది నార్త్ పాయింట్ ఉంటుంది. కరెక్ట్ గా మనకి సౌత్ భాగంలో మనకి ఈ కొండ అనేది రావడం జరిగింది. అది కూడా ఈ లేఅవుట్ కి చాలా మంచిది. ఎందుకంటే ఏదైతే పై భాగం అంటాం, ఆ పై భాగంలో మనకి కొండ రావడం అనేది కూడా చాలా మంచిది. అలానే ఈ లేఅవుట్ డిజైన్ ఏదైతే చేశారో చక్కగా అన్ని కూడా 167 నుంచి మినిమం యాడ్స్ నుంచి డివైడ్ చేసిన ప్లాట్స్ మినిమం 500, 483 అలా కూడా ఉన్నాయి. అయితే ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం. సరే, మంచి ఉన్నప్పుడు మనం ఏదైతే చెప్తామని నేను చెప్తున్నానో, కరెక్ట్ గా ఈ వాతావరణం కావచ్చు, ఇక్కడ మనం నిర్మాణం చేసుకున్నా లేదా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నా కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టైంలో అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుందని చెప్పి నేను ఇది చూపించడం జరుగుతుంది. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ లేఅవుట్ తీసుకుంటే ఫ్యూచర్ లో దానివల్ల లాభ పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకోటి, ఇది మనకి ఎల్బీ నగర్ నుంచి రామారామే ఒక 48 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. అలా అవుటర్ నుంచి చూసుకుంటే మీకు అరౌండ్ 30-35 కిలోమీటర్స్ లోపే ఉంటుంది ఇది. కాబట్టి ఇవాళ రేపు అందరూ కూడా అవుటర్ బయటే ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఈ ఏ భాగంలో కావచ్చు, సిటీలో ఎటువైపు అయినా చూసుకున్నా, అటు పటాన్చెరు దాటినా కూడా నేనే 30 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు బయట చాలా మంది విల్లాస్ కొనుక్కోవటం కానీ, ఇలాగా ఓపెన్ ప్లాట్స్ కొనుక్కోవటం కానీ, మన ద్వారా వాస్తు చూపించుకొని తీసుకునే వాళ్ళు ఉన్నారు. సరే, ఇటువైపు కూడా ఎందుకంటే ఫ్యూచర్ లో ఇక్కడ రీసెంట్ గా ఒక ఫ్యూచర్ సిటీ అని ఇంతకుముందు మనం ఏదైతే ఫార్మా సిటీ అని నిర్ణయం చేశారో దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ కొంత వేరే విధంగా దాన్ని ప్లాన్ చేస్తున్నారు. బహుశా అది ఈ మాసంలోనే దాని యొక్క ఇది అనేది చెప్పే అవకాశం ఉంది. అయితే దీన్ని ఈ ప్లాట్ వేసిన వాళ్ళలో పవన్ గారు, అలాగే మనకి మురళీ గారు అని ఉన్నారు. సో వారి ద్వారా మనం ఈ ప్లాట్ ఏంటి, దీని విషయాలు ఏంటి, ఎక్కడ ఉంది అనేది మనం తెలుసుకుందాం. వీరు మురళీకృష్ణ గారు అని చెప్పి ఈ లేఅవుట్ సంబంధించి ఈ దీనికి డిజైనింగ్ కావచ్చు, ఈ వేయటం కావచ్చు, అంటే ఇంతకు ముందు కూడా ఆ అనుభవం ఉన్నది. లేఅవుట్ వేసి అలా సేల్ చేసింది. సరే, వేసిన తర్వాత మన స్వామివారు మేము ఎప్పుడైతే చెప్పానో, చేసిన తర్వాత చాలా బాగా డిజైన్ చేశారని చెప్పాను. సో దాని వివరాలు పూర్తిగా ఏమున్నాయి అనేది వారి ద్వారా మనం తెలుసుకుందాం. సరే, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ముఖ్యంగా నాగార్జున సాగర్ హైవేలో ఉంది. ఈ నాగార్జున సాగర్ హైవేలో మనకి ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత, ఓఆర్ఆర్ ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత ఒక 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకి ఈ ప్రాజెక్ట్ ఉందండి. ఇది ముఖ్యంగా దీనికి మెయిన్ ఏంటంటే, ఇది హైవేకి ఉంది ఈ ప్రాజెక్ట్. ఇది నాగార్జున సాగర్ హైవేకి జస్ట్ హైవే నుంచి కనెక్టింగ్ రోడ్ ఉంటుంది మనకి. హైవే కూడా మా ప్రాజెక్టే, 5 acres ప్రీవియస్ లో చేసాం, అది జీపీ లేఅవుట్. సో తర్వాత ఇప్పుడు ఒక 21 ఎకరం వచ్చేసి మనం ఇది డిటిసిపి లేఅవుట్ జరిగింది. తర్వాత మళ్ళీ
దీనికి ఎక్స్టెన్షన్ ఇంకొక 4 acres తీసుకున్నాం, అది కూడా లేఅవుట్ చేసాము. మొత్తం 25 acres ఇక్కడ చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి మెయిన్ రోడ్ వచ్చేసి మనకి 40 feet రోడ్డు వస్తుందండి. ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా 30 feet రోడ్డు మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ లేఅవుట్ ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా దీన్ని మీరు ఏదైతే గురువు గారు చెప్పారో అది వాస్తు పరంగా కానీ అన్నిటి పరంగా కానీ కూడా చాలా అద్భుతమైన డిజైనింగ్ చేశాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ముఖ్యంగా మాకు మా సైట్ లోనే స్వయంభూ వెంకటేశ్వర స్వామి, గోదా వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము ప్లస్ ఒక మరకత శివలింగం కూడా ఇక్కడ శివాలయము నిర్మించి ఉన్నారు ఇంత ముందే గ్రామస్తులు. సో అది కూడా మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ని తెచ్చి పెడతా ఉంది సైట్ లో. దానివల్ల స్వామి గారిని కూడా మేము మా స్వామి వారి గారు కూడా పిలిపించుకోవడం జరిగింది. ఇక్కడ సైట్ వారు కూడా మా సైట్ ని పావనం చేశారు, వారి పాద స్పర్శతో మాకు అదృష్టం కలిగించారు. సో అదే విధంగా వచ్చేసి మనకి ముఖ్యంగా ఈ రోడ్ లో సాగర్ హైవే వచ్చేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర గవర్నమెంట్ ఆల్రెడీ ప్రపోజల్ పెట్టిందండి. 6 lanes ప్రపోజల్ పెట్టింది ఆల్రెడీ. సో త్వరలో అది కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మనకి RRR అనేది ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఒక రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది, స్టార్ట్ అవుతా ఉంది. అది రీజనల్ రింగ్ రోడ్డు. మనకి ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఎలాగో ఇప్పుడు RRR అనేది మనకి సిటీ ఎక్స్పాండ్ అవటం వల్ల ఔటర్ రింగ్ రోడ్ దాకా కూడా ఇప్పుడు మనకి ఒకప్పుడు HMDA పరిధిలో ఉండేది, దాన్ని మొత్తం కూడా ఇప్పుడు GHMC పరిధిలో కలపడం జరిగింది. సో దాని వలన మనకి ఇప్పుడు RRR అనేది ఈ ట్రాఫిక్ ని అంచనా వేసుకొని దీన్ని రద్దీని మనం తక్కువ చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి నిర్మించబోయే చాలా అతిపెద్ద ప్రాజెక్ట్ అండి. దాదాపు 50,000 కోట్ల ప్రాజెక్ట్ అది. సో ఆ ప్రాజెక్టు నిర్మాణం కూడా మనకి సైట్ నుంచి ఒక 2 kilometers డిస్టెన్స్ లో వస్తుంది. అంటే మనం RRR లోపలే ఉన్నాం, మనం RRR లోపలే ఉంటాము. సో ఇక్కడ వరకు కూడా ఫ్యూచర్ లో ఇదంతా కూడా ఏదైతే ఈ RRR వరకు కూడా మనకి ఫ్యూచర్ లో HMDA చేసే అవకాశం ఉంటుంది. సో దానికంటే ముందు కూడా ఇప్పుడు ఇది FCDA లో వస్తుందండి, భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి రీసెంట్ గా ఫార్మేషన్ చేశారు రేవంత్ రెడ్డి గారు. సో అది FCDA కిందకి యాచారం మండలము, కందుకూరు మండలం, మొత్తం ఒక 7 మండలాలను ఇవ్వటం జరిగింది. దాని కింద కొన్ని 53 గ్రామాలని కూడా ఈ FCDA కింద కలపడం జరిగింది అనమాట. సో దీని రేపొద్దున December 9th నాడు మనకి ఇక్కడ ఈ ప్లేస్ లోనే గ్లోబల్ సమ్మిట్ కూడా రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తా ఉన్నారు. సో ప్రపంచ నలుమూలల నుంచి కూడా Fortune 500 కంపెనీ అధిపతులు అందరూ కూడా అక్కడికి రావడం జరుగుతా ఉంది. సో ఎలన్ మస్క్, టోనీ బ్లేయర్ లాంటి పెద్ద మా అతిరథులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కి రావటం జరుగుతుంది. ఫ్యూచర్ లో ఏంటంటే ఇక్కడ మీరు చదరపు గజం కొనుక్కోలేని పరిస్థితి ఖచ్చితంగా రాబోతుంది, అది తొందరలోనే ఉంది. ఎందుకంటే చదరపు గజం నుంచి చదరపు అడుగుల్లోకి వెళ్ళబోతుంది ఏరియా అంతా కూడా. అంటే అంత స్కోప్ ఇక్కడ 32,000 ఎకరాలని డెవలప్ చేసే యోచనలో రేవంత్ రెడ్డి గారు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తా ఉంది. కాబట్టి ఇది సరైన సమయం అండి. ఇన్వెస్టర్స్ ఎవరైనా కానీ మనకి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి తరుణము. ఇది ఖచ్చితంగా మళ్ళీ మార్పు జరుగుతుంది. ఈ మార్పు జరిగిన తర్వాత మనం అనుకుంటే ఆ రేట్లు మనకు అందుబాటులో ఉండవు. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకొని మంచి ప్రాపర్టీ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి ఒక అవకాశం అని చెప్పి నేను చెప్తున్నాను. సో ఇప్పుడు మనం మురళీకృష్ణ గారు చెప్పింది విన్నాం కదండి. అంటే వారు ఏది చెప్పారంటే ఇదంతా డెవలప్మెంట్ విషయం, దాని విషయం గురించి చెప్పారు. బట్ నేను ప్రత్యేకంగా చూసింది ఏంటంటే శాస్త్రపరంగా వాస్తుపరంగా బాగుంది కాబట్టి, ఎందుకంటే నా ఛానల్ మీరు గమనించే ఉంటారు, సాధ్యమైనంత వరకు పర్ఫెక్ట్ గా ఉంటేనే మనం దేని గురించి అన్నా చెప్తాం. అది కట్టిన గృహాల గురించి కావచ్చు, లేదంటే ఏదన్నా ఎవరన్నా బిల్డర్ కట్టినా ఇంకోటి కట్టినా శాస్త్రపరంగా అది ఉంది అంటేనే నా ఛానల్లో నేను పెట్టే ప్రయత్నం చేస్తాను. అంతేగాని మామూలుగా ఎవరో చెప్పారనే విధంగా కాకుండా ఎప్పుడైతే మనం ఇది చూసామో పర్ఫెక్ట్ గా డిగ్రీలో ఉంది అని మనం నిర్ణయం చేసుకున్న తర్వాతే ఈ యొక్క లేఅవుట్ ని సరే మనం కూడా చెప్దాము, 10 మందికి తెలుస్తుంది. ఎందుకంటే నేను ఒక్కొక్కరికి ఫోన్లు చేసి అయితే మనం చెప్పలేం, ఖచ్చితంగా ఈ వీడియో రూపంలోనే నేనైతే చెప్పగలను. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే మనం చూసామో, ప్రత్యక్షంగా వచ్చి స్వామివారితో ఎప్పుడైతే మనం చూసామో సరే మనం దీని గురించి చెప్దామని చెప్పి నిర్ణయం చేసుకొని 10 మందికి తెలిస్తే ఎక్కడో ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఇక్కడ సరైన ధరలోనే వాళ్ళు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీరి నెంబర్ కావచ్చు అన్ని కూడా ఈ డిస్క్రిప్షన్ లో మనం ఇవ్వడం జరుగుతుంది. చక్కగా మీరు అది చూసి వాళ్ళని సంప్రదించి తీసుకునే వాళ్ళు డైరెక్ట్ గా ఉన్న నా నెంబర్నైనా సంప్రదించవచ్చు. బట్ మనం ఏదైనా చెప్పగలిగే పరిస్థితులు అన్ని ఉండకపోవచ్చు కాబట్టి ఆ సమయం వారు ఎవరన్నా వచ్చి చూడాలి,
ఈ లేఅవుట్ ఎక్కడుందని చూడాలనుకుంటే డైరెక్ట్ వారి నెంబర్ని మనం డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు చూసుకొని చక్కగా వెళ్ళి ఒకసారి సందర్శించి మీరు కూడా నేను చెప్పినట్టే మీకు కూడా అనుభూతి కలిగితే ఖచ్చితంగా దీనిలో ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.